శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం పాదగయ మహాపుణ్యక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరీదేవి అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠాధీష్టాన దేవత అయిన శ్రీ పురుహూతిక అమ్మవార్లకు వెరవ గ్రామానికి చెందిన శ్రీ పద్మావతి శ్రీవారి సేవా సంస్థ సభ్యులు మహిళలు అత్యంత నిష్ఠాగరిష్ట నియమాలతో భక్తి శ్రద్ధలతో స్వయంగా వండిన వివిధ రకాల పిండి వంటలు, చిత్రాన్నాలు, తీపి పదార్థాలు, పూలమాలలు, పళ్ళు, పసుపు కుంకుమలు, వస్త్రాలు మొదలైన వాటితో దాదాపు 10 కిలోమీటర్ల పాదయాత్రగా శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ మహాపుణ్యక్షేత్రం వరకు తరలివచ్చి అమ్మవార్లకు ఆషాఢమాస సారెను సమర్పించారు. ఈ సందర్భంగా మార్గ మధ్యమంతా అమ్మవారి నామస్మరణతో హరనామస్మరణతో పిఠాపురం పరిసర పల్లె ప్రాంతాలు పులకించాయి. గత ఏడాది ఈ సేవా సంఘం సభ్యులు పిఠాపురంలోని అమ్మవార్లను తమ ఆడపడుచులుగా భావించి ఆషాఢమాస సారె సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తూ భావితరాలకు ఈ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మ వైభవాన్ని అందిస్తూ ముందుకు సాగడం శుభదాయకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాదగయ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ సతీ సమేతంగా పాల్గొని తరించారు. దేవస్థానం తరఫున అమ్మవారికి సారె తీసుకువస్తున్న భక్తజనులకు మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
దుర్గా జై పురోధి అమ్మవారికి 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 తాతగారు వచ్చారు సార్. ओम हंकारासनगर्भितां नरसिकां संक्लीं कलां निप्रति सवन्नामरधारिणीं वरसुतां दौतां नेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां षड्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्रकरां श्रीचक्रसञ्चारिणीं प्रार्थनापूर्वक नमस्कारां समर्पयामि। गुरुभ्यो नमः శ్రీమాత్రే నమః। ఈవేళ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈవేళ అశేషంగా 108 ఆడవారితోటి అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఏర్పాటు చేశారు. 108 బిందులతోటి అమ్మవారికి రకరకాలైనటువంటి ఆహారాలతో తీసుకొస్తూ అమ్మవారికి ఈవేళ బోనాలు సమర్పించారు. అమ్మవారికి విశేషంగా ఈవేళ కుంకుమార్చన, అమ్మవారికి అలంకారము జరిగింది. పట్టుచీర పెట్టి అలంకారం చేయడం జరిగింది. అశేషంగా కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు జరిగింది. ఈ అమ్మవారికి ఈవేళ అశేషంగా ఆషాఢ శుద్ధ ఆదివారం నాడు కాబట్టి అమ్మవారికి ఇక్కడ భారీగా కుంకుమార్చన జరుగుతుంది. ఇది కాకుండా మా దేవస్థానం వాళ్ళు వచ్చిన వాళ్ళకి విశేషంగా అందరికీ కూడా లేదనకుండా అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అమ్మ ప్రసాదం తీసుకుని స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థన. ఓం నమ శివాయ. దక్షిణకాశీగా పాదక క్షేత్రంగా విరాజిల్లుతూ 10వ శక్తిపీఠం వెలిసి ఉన్న శ్రీ పురోహితిక అమ్మవారి దేవస్థానానికి శ్రీ పద్మావతి శ్రీవారి సేవా సంఘం విరవారు హిందూ భక్త సమాజం అందరూ కూడా ఈరోజు ఆషాఢ మాసంలో అమ్మవార్లకి అత్యంత ప్రత్యేకమైన పూజలు జరిగి ఈ మాసంలో సారెలు సమర్పించడం అనేది హిందూ భాగంలో హైందవ సంప్రదాయంలో భాగంగా వస్తుంది. ఈ భాగంలో ప్రప్రదంగా ఈ రోజుని విరవ గ్రామం నుంచి వీరు అమ్మవారికి సారి తీసుకురావడం జరిగింది. ఎంతో హిందూ సమాజాన్ని, ఈ మతాన్ని మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భావిస్తూ మరింత మంది వీరిని ఆదర్శంగా తీసుకుని ఈ సంప్రదాయాన్ని మరింత వైభవంగా కొనసాగించాలని ఆలయం నుంచి కోరుకుంటూ వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ. పురస్కరించుకుని ఈ రోజు విరవ శ్రీ పద్మావతి సేవా సమితి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సారీ కోరిక ప్రోగ్రాము చాలా బాగుంది. సంస్కృతి సాంప్రదాయాలు నిలువెత్తు మన పల్లెటూర్లు, దానికి తగ్గట్టుగా వీళ్ళందరూ కూడా అమ్మవారికి మన కుక్టేశ్వర స్వామి గుళ్ళో ఉన్నటువంటి పురుహూతిగా దేవి అమ్మవారికి, రాజరాజేశ్వరు అమ్మవారికి కూడా వీరు సారి తీసుకురావడం, ఈ ఆడపడుచులందరూ ఇంత బాగా చక్కగా రెడీ అయ్యి ఇంత సాంప్రదాయబద్ధంగా రావడం, ఈ ప్రోగ్రాం నేను రావడం చాలా ఆనందంగా ఉంది.
సంస్కృతి సాంప్రదాయాల నిలువెత్తు నిదర్శనమైనటువంటి పల్లెటూర్లు ఇలాగే ఈ సాంప్రదాయాలను కొనసాగింది ప్రతి చోట కూడా ఇలా జరగాలని కోరుకుంటున్నాను. నమః. ఓం నమ శివాయ. మేము ఇరవ గ్రామం నుంచి శ్రీ పద్మావతి శ్రీవారి సేవా సంఘం నుంచి మేము ఇక్కడికి అమ్మవారికి ఆషాఢ సారి తీసుకురావడం జరిగిందండి. మేము ముందు సంవత్సరం కూడా ఇలాగే తీసుకొచ్చామండి. ఈ దేవస్థాన సహకారం కూడా మాకు ఉందండి. ఈ దారి పొడుక్కుని మాకు ఈవో గారు కూడా మాకు చాలా సహకారాలు చేశారండి. అలాగే అమ్మవారికి మేము సంవత్సరం కూడా ఇలా సారి సంవత్సరించుకోవాలనుకున్నామండి. మేము 9 కిలోమీటర్ల దూరం నుంచి ఆడ మగ నడిచే పిల్లలందరితోనే నడిచే మా భర్తలతో అందరితో కుటుంబంగా వచ్చామండి. అమ్మవారు మా ఆడపిల్ల కాబట్టి మా అమ్మకి మేము సారీ సీర సమర్పించుకోవాలని అమ్మని మా యొక్క బిడ్డగా మేము చేసుకున్నామండి. అలాగే అమ్మ మాకు ప్రతి సంవత్సరం కూడా మా ఆడబిడ్డకి మేము ఇలాగ సారి పెట్టుకోవాలని అమ్మ మాకు ఈ అవకాశం ఇవ్వాలని మేము అమ్మని కోరుకుంటున్నామండి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అమ్మ చల్లగా చూడాలని అందరినీ అమ్మని కోరుకుంటున్నామండి. శంభో శంకర. ఓం నమ శివాయ. మేము పిఠాపురం నియోజకవర్గం విరవ గ్రామం నుంచి అమ్మవారికి పురిహోరత అమ్మవారికి సారికావుళ్ళు పద్మావతి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరిగిందండి. ఇదంతా ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్నది మహిళా మనులండి. వీళ్ళంతా ఒక వారం ముందు నుంచి ప్రణాళిక చేసుకొని ఎంతో ఆనందంగా అంగరంగ వైభవంగా ఈ గ్రామం నుంచి బయలుదేరి వస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, దారి పొడవకి వాళ్ళు వీళ్ళు అడుగుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మేము పురిహోతక అమ్మవారికి ఇలా సారి సమర్పించుకుంటున్నామండి. మా మహిళా మనులకు ఇలా వస్తా పిఠాపురం తెస్తున్నామని చెప్తే చాలా బాగుంది, వచ్చే సంవత్సరం మేము కూడా మొదలు పెడతామని చెప్పేసి అంటాం. హిందూ ధర్మం వర్ధిల్లి ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి హిందువులంతా ఒక తాడిపైకి వచ్చి రాజకీయాలకు అతీతంగా చేసుకుని హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలని అమ్మవారి ఆశీస్సులతో ఎప్పుడు ఇలా ముందు జరగాలని అనుకుంటున్నాం సార్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర్.